వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మారేరు నదిలో డిఆర్ఎఫ్ బృందంతో శిక్షణ అంశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. సెస్ అభివృద్ధికి పాలకవర్గం కట్టుబడి ఉందని వెల్లడించిన చైర్మన్ చిక్కాల రామారావు. మద్యం దుకాణాలను మెయిన్ రోడ్లో కాకుండా రోడ్డుకు 100 మీటర్ల దూరంలో పెట్టాలన్న ఐద్వా మహిళా సంఘం నాయకురాలు. ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల మెటీరియల్స్ ఫ్యాక్టరీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు. జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం దేశాయపల్లి కొత్త చెరువు కట్ట పరిసరాలను బుధవారం ఉదయం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. స్థానిక నక్కవాగు నుంచి దేశాయపల్లి కొత్త చెరువులోకి వచ్చే ఫీడర్ ఛానల్లో డీసిల్టింగ్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. నీటి వనరుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ఆఫీసర్ కిషోర్, డివిజన్ 7 ఈఈ ప్రశాంత్, డిఈ సత్యనారాయణ సాగర్ తదితరులు ఉన్నారు. వర్షాకాలం దృష్ట్యా భారీ వర్షాలు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా 12 మందితో కూడిన జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం 24/7 అందుబాటులో ఉండి తక్షణ సహాయక చర్యలు చేపడుతుందని జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే తెలిపారు. బుధవారం రోజున వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి గ్రామంలో గల చెరువులో భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఇస్తున్న శిక్షణలో పాల్గొని డిఆర్ఎఫ్ బృంద సభ్యులతో కలిసి బోటు నందు ప్రయాణించి డిఆర్ఎఫ్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చి అత్యవసర సమయంలో వెంటనే స్పందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల దృష్ట్యా వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే స్పందించేందుకు జిల్లా పోలీసుతో పాటుగా అందుబాటులో జిల్లా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం ఉంటుందని ఎస్పీ తెలిపారు. జిల్లా డిఆర్ఎఫ్ బృందం వద్ద రెస్క్యూ బోటు, మోటార్ మిషన్, మెడికల్ స్ట్రక్చర్, లైవ్ జాకెట్స్, లైవ్ బాయ్స్, వుడ్ కటర్స్ మిషన్ లాంటి ఆధునిక పరికరాలతో ప్రజలకు ఆపత్కాల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా 24/7 జిల్లా పోలీసు యంత్రాంగం, డిఆర్ఎఫ్ బృందం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే స్థానిక పోలీసు అధికారులతో డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపడతాం. ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ వీరప్రసాద్, ఆర్ఐలు రమేష్, యాదగిరి, ఆర్ఎస్ఐలు శ్రవణ్ యాదవ్, సాయి కిరణ్, రాజు, ఎస్ఐ ఎల్లాగౌడ, డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
సెస్ సంస్థను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తమ పాలక వర్గంతో కలిసి పనిచేస్తున్నామని సెస్ చైర్మన్ చిక్కల రామారావు వెల్లడించారు. ఈ రోజు సెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్లతో కలిసి మాట్లాడారు. 2023 సంవత్సరంలో ఏర్పడిన తమ పాలక వర్గంతో గడిచిన 2.5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని రామారావు వెల్లడించారు. అవినీతికి ఎక్కడ తావు లేకుండా ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు చేపట్టామన్నారు. 14 కోట్ల డిమాండ్ నుండి 22 కోట్ల వరకు తీసుకువచ్చామని, అలాగే బకాయిలు 8 నుంచి 22 కోట్ల వరకు వసూలు చేశామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు దానం లక్ష్మీనారాయణ, వరుస కృష్ణ వారి ఆధ్వర్యంలో తదితరులు పాల్గొన్నారు. 10/1/2023 మా పాలకవర్గం వచ్చి దాదాపు 2.5 నెలల టైం పట్టింది, ఇప్పటివరకు అయింది. మరి అప్పటికి ఇప్పటికీ కంపారిజన్ చూసుకుంటే అభివృద్ధి చేస్తానని ఎంతవరకు చేసినామనేది మేము ముందుంచబోతున్నా. ఆ రోజుల్లో గత పాలకవర్గం చేసి ఇచ్చిపోతే వీటన్నిటిని కూడా మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు నడిపించుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో నెంబర్ 1 రెవెన్యూ డిమాండ్ అప్పుడు 14 కోట్ల డిమాండ్ ఉండే మేము వచ్చినాడు. మా పాలకవర్గ నిర్ణయాలతోని దాన్ని యాజ్ టుడే ఈ రోజు వరకు 22 కోట్ల వరకు తీసుకురావడం జరిగింది డిమాండ్. అప్పటికి 14 కోట్లు ఉన్నప్పుడు వాళ్ళ వసూళ్ళు 8, 7 ఇట్లా రెవెన్యూ వసూళ్ళు జరిగినాయి. కానీ మా పాలకవర్గం ఇప్పుడు 22 కోట్ల డిమాండు, దాంతోపాటు 18 కోట్ల రూపాయలు మేము రెవెన్యూ వసూలు చేస్తాం. కానీ ఇంకా కూడా ముందుకు పోవాల్సిన, ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది, ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంటరప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని అధిగమించాలనే ఉద్దేశంతో కన్జ్యూమర్స్కి అందరికీ కూడా నాణ్యమైన విద్యుత్ అందించాలనే ఆలోచనతో మేము కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మా పాలకవర్గం. అందులో భాగంగానే దాదాపు కొత్త ట్రాన్స్ఫరాలు, కొత్త కండక్టరు, కొన్ని ఇక్కడైతే పోల్స్, చిన్న పోల్స్ ఉన్నాయో, రస్టెడ్ పోల్స్ కానీ డ్యామేజ్ పోల్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి దీంట్లో భాగంగా ఏంటంటే అభివృద్ధితో పాటు ఈ లైన్ లాస్ కూడా తగ్గడానికి ఇప్పుడు నేను చెప్పిన 3 కారణాలు. 15 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం పెట్టిన ట్రాన్స్ఫరాలు ఉన్నాయి. మరి అవిటి ప్లేస్లో కొత్త ట్రాన్స్ఫరాలు పెట్టాల్సిన అవసరం ఉన్నది. మా పాలకవర్గం నిర్ణయం తీసుకొని ముందు ఇబ్బంది కాకుండా ఉండాలి అనే ఆలోచనతో, అది ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కమర్షియల్స్ కానీ, డొమెస్టిక్ కానీ, ఈ వినియోగదారులందరికీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆలోచనతోని ఇవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ ట్రాన్స్ఫార్మర్ మార్చడం కానీ ఇంకా వేరే ఇవన్నీ చేస్తూ ఉన్నాం. దాంట్లో మరి మ్యానుఫ్యాక్చర్స్ మనం కావు,
సెస్ ఏదైనా కూడా కొనుగోలు చేయాల్సిందే. ఈ టెండర్ ద్వారా పోతాం. ప్రతి మెటీరియల్ ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేస్తాం. చిన్న నటు నుంచి మొదలుకొని అప్ ట్రాన్స్ఫరాల వరకు కూడా మేము ఈ టెండర్ ద్వారానే కొనుగోలు చేయడం జరుగుతుంది. అందులో ఎలాంటి అవకతవకలు జరగడానికి కూడా ఆస్కారం ఉండదు, ఉండనీయం కూడా. దాంతోపాటు మరి ఈ ఇంటరప్షన్స్ తగ్గాలంటే బాగా ప్రాబ్లం అవుతుంది. మీకు అందరికీ తెలుసు, రోజువారీగా ప్రతిరోజు సాయంత్రం సిరిసిల్ల పట్టణంలో కానీ వేములవాడ పట్టణానికి ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది. ఆ పట్టణానికి నలుదిక్కుల నుంచి కనెక్షన్స్ తీసుకోవడం జరిగింది. అటు మల్లారం, అటు కొండగట్టు, ఇటు వస్తే మళ్ళీ మన దీన్ని ఏమంటారు నిమ్మపల్లి, సిరిసిల్ల. సిరిసిల్ల పట్టణంలో మెయిన్ రోడ్ చౌరస్తాలో ఉన్నటువంటి మద్యం షాపులను తొలగించి రోడ్డుకు 100 మీటర్ల దూరంలో పెట్టించాలని ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి జవాజీ విమల డిమాండ్ చేశారు. ఈ రోజు అమృతలాల్ శుక్ల వారి కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సిరిసిల్ల పట్టణంలో మెయిన్ రోడ్ల వెంబడి పాత బస్టాండ్, గాంధీ చౌక్, కొత్త బస్టాండ్ చౌరస్తాలలో మద్యం షాపులు పెట్టడం వల్ల మద్యం కొనడానికి వచ్చేవారు మొత్తం రోడ్డు ఇరువైపులా వెహికల్స్ పెట్టడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, మద్యం షాపులో ప్రక్కనే బెల్ట్ షాపులు ఉండడం వలన ఆ ప్రాంతం నుండి వెళ్లే మహిళల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కమల ఆరోపించారు. ప్రభుత్వం మద్యం అమ్మడానికి ప్రాముఖ్యత ఇస్తుంది, కానీ ప్రజల ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. ఎక్సైజ్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రధాన రోడ్ల వెంబడున్నటువంటి మద్యం షాపులను తొలగించాలన్నారు. ఈ సమావేశంలో కోడం లలిత, ఆడేపు లావణ్య, ఎం పద్మ, ఎం విజయ, వడ్డేపల్లి లక్ష్మి, కోడం అరుణ పాల్గొన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికంగా బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. ఆ బెల్ట్ షాపులు వెంటనే ఎత్తివేయాలి. అంతేకాకుండా అడుగడుగున వైన్ షాపులు ఎక్కువ పెరిగిపోయినాయి కానీ వాటికి పార్కింగ్ కూడా లేని పరిస్థితి ఉంది. ఒక రోడ్డుకు 100 మీటర్ల దూరంలో బెల్ట్ షాపులు పెట్టాలి, కానీ అది షరతులు లేకుండా రోడ్డున పెట్టడం వల్ల పార్కింగ్ లేక బండ్లు రోడ్డు మీద అంటే మహిళలు పోతుంటే వస్తుంటే చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ పార్కింగ్ లేకుండా వైన్ షాపులు పర్మిషన్ ఇవ్వద్దు, రోడ్డుకు 100 మీటర్ల దూరంలో వైన్ షాపులు పెట్టాలని ప్రభుత్వ నిబంధన ప్రకారంగా పెట్టాలి. ఆ నిబంధన ఉల్లంఘిస్తూ వైన్ షాపులు అధికంగా పెంచారు. ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుందా, మరి బెల్ట్ షాపులు మన మద్యం తాగడానికి కోసం పనిచేస్తుందా అని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే కూరగాయల మార్కెట్ లో కూడా దూరంలో లేకుండా మార్కెట్ లో ఇబ్బంది జరుగుతా ఉంది, మహిళలు పోతా ఉంటే. అదే విధంగా ఇక్కడ తొవ్వలా పోతా ఉంటే బస్టాండ్ ఆవరణలో కూడా దగ్గర ఉంది, పార్కింగ్ లేదు, పోతా ఉంటే యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఎక్సైజ్ అధికారులు వెంటనే దీన్ని స్పందించి ఆ పార్కింగ్ ప్లేస్ అయితే ఏర్పాటు చేసి పార్కింగ్ ఉన్న చోట వెంట షాపులు పెట్టాలని, ప్రజలకు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు కలగకుండా ప్రభుత్వము చొరవ తీసుకొని వెంటనే వాటి మీద చర్యలు చేయాలని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ, అంతేకాకుండా గంజాయి అధికంగా పెరిగిపోతా ఉన్నాయి. పిల్లలు యూత్ మొత్తము గంజాయికి అలవాటు పడి చదువును కూడా డ్రాప్ అయ్యి ఇంట్లో ఏమి చేయాలనే ఆలోచన లేకుండా హత్యలు హింసలకు గురి చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ గంజాయి ఎక్కడైతే మన అమ్మకాలు జరుగుతున్నాయో వాటిని వెంటనే కేంద్రీకరించి వాటిని ఖండించాలి. వాటి మీద కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థులను, యూత్ ను కాపాడాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా తినుబండారులో కలర్ఫుల్ గా కలర్లు వేస్తూ మత్తు చాక్లెట్లలో తినుబండారులో మత్తు కలుపుతున్నారు. అవి కూడా వెంటనే ప్రభుత్వము సర్వేలు చేసి అవి ఎక్కడైతే అమ్మకాలు జరుగుతున్నాయి షాపులలో సర్వే చేసి వాటిని కూడా ఖండించాలని మేము మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెడతా ఉంటే ఆ కూలి చేసుకున్న ప్రజలు ఎంతో కొంత డబ్బు వస్తుంది, ఆ డబ్బును ఇంట్లో వాడుకోవడానికి పెట్టుకోకుండా దగ్గర ఉన్న బెల్ట్ షాపులలో ఉద్దర సద్దరి తెచ్చుకుంటా అధికంగా తాగి మహిళలకు ఇబ్బంది ఆటంకాలు కలుగుతున్నాయి. కాబట్టి ఈ బెల్ట్ షాపులు పర్మిషన్ ఇవ్వకుండా వీటిని ఎత్తివేయాలి, మన వైన్ షాపులు తగ్గించాలి. రోడ్డును ఇబ్బందులు కాకుండా మహిళలకు ఆటంకాలు కాకుండా ప్రభుత్వం ఆలోచించి దీన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఒకవేళ ఆ నిర్ణయం కూడా తీసుకోనట్టయితే చెలో కలెక్టరేట్ కి ముట్టడిగా తీసుకుంటామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాము.
తంగలపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. మెటీరియల్స్ ఫ్యాకల్టీ లేదంటూ ఆందోళన చేస్తూ సుమారు గంట పాటు రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు నిరసన వ్యక్తం చేశారు. ఫ్యాకల్టీ మెటీరియల్స్ లేవంటూ మండలంలోని సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెటీరియల్స్ ఫ్యాకల్టీని కేటాయించాలని దాదాపు గంట పాటు విద్యార్థినులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు చేరుకుని 2 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తిరిగి కాలేజీకి వెళ్లిపోయారు. ఫ్యాకల్టీకి సంబంధించిన శాలరీస్ వాళ్ళు ఇస్తా అన్నారు, గ్యారంటీ ఇచ్చారు వాళ్ళు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే మెటీరియల్ కూడా నేను నిన్ననే హెడ్ ఆఫీస్ పంపించారు. పెండింగ్ బిల్స్ క్లియర్ చేసేసి 2 days లో కూడా వాళ్ళు క్లియర్ చేసి మెటీరియల్ కూడా పంపిస్తా అన్నారు సార్. ఈ 2 విషయాల్లోనే వాళ్ళు గొడవలు చేస్తున్నారు. ఈ 2 కూడా క్లియర్ గా ఉన్నాయి అంతే సార్. అట్లా అంటే మామూలుగా ఇప్పుడు నాట్ ఫ్రమ్ యూ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఓన్లీ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. అంతే, గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంది. అది కూడా మేడం శాంక్షన్ చేస్తా అన్నారు. సెక్రటరీ మేడం కూడా హామీ ఇచ్చారు మాకు. బట్ ఇట్ విల్ టేక్ టైం కదా సార్. ఇక్కడనే కాదు సార్, నేను చెప్తున్నానుగా 3 స్పెషల్ ఇన్స్టిట్యూషన్లో కూడా పెండింగే ఉన్నాయి. అవి క్లియర్ చేస్తా అన్నారు, ఈ మంత్ చేస్తా అన్నారు. మెటీరియల్ కూడా వితిన్ 2 days లో వస్తాయని కూడా చెప్పారు. ఇప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళు పిల్లలకు స్టడీ వాళ్ళ టైమింగ్లో ఒక క్లాసెస్ చెప్పకుండా సార్ చెప్పడం అంటే ఏంటి సార్, వీళ్ళకి థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది సార్. బేసిక్గా థియరీ క్లాసెస్ అన్నీ అయిపోయాయి. వీళ్ళు హాలిడేస్ వెకేషన్కి వెళ్ళి వచ్చేసరికి ఒక ప్రాక్టికల్ ఒకటి మిగిలింది. అది కూడా వీళ్ళు వచ్చింది మొన్ననే సార్. వచ్చి కూడా వాళ్ళు ఒక 10 days అయింది అంతే. అయితే ఫ్లెడ్జ్గా రావడం. మేడం వాళ్ళు ఏమంటున్నారంటే చాలా రోజుల నుంచి మేము ఫస్ట్ ఇయర్ వాళ్ళకి బాగానే జరిగింది, మాకు మాత్రం మేము చాలా రోజుల నుంచి ఉంటున్నాం. ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ మేము మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మాకు ఒక్క విజిట్ కూడా జరగలేదు అని అంటున్నారు వాళ్ళు. ఏం విజిట్ జరగలేదు అంటే బయటకు వెళ్ళేది ప్రాక్టికల్స్ ఏదో సంథింగ్ బయటకు వెళ్ళి చేసేది. దానికి అమౌంట్ శాంక్షన్ మేము బయటికి పంపిస్తున్నా కదా. నేను నా దగ్గర బిల్స్ ఉన్నాయి, మీకు కావాలంటే మీకు ప్రొడ్యూస్ చేస్తాను. వాళ్ళు అదే అంటున్నారు, ఇంతకుముందు నాతో మాట్లాడినారు. సార్ ఉన్నాయి సార్, బయటికి వెళ్తున్నారు, ఇక్కడ లోకల్లో వెళ్తున్నారు. ఇంకా బయటికి వెళ్ళాలనంటే జస్ట్ యూ హ్యావ్ టు వెయిట్ చేయాలి కదా సార్. ఆ టైం వచ్చినప్పుడు మేము పంపిస్తాము ఖచ్చితంగా. మాకు అది ఒకటి తప్ప ఏమీ లేదు. సెక్రటరీ మేడం కూడా ఒప్పుకున్నారు, అది మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. మేడం ఇస్తా అన్నారు. బట్ అది ఇంకా మాకు శాలరీసే పడలేదు. ఇంకా వాళ్ళకి ఎక్కడ పడుతుంది సార్, వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ కదా, టైం తీసుకుంటారు కదా సార్. చేస్తారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జిల్లాలో నీటి వనరుల సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మారేరు నదిలో టీఆర్ఎఫ్ బృందంతో శిక్షణ అంశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ పి గీతే. సెస్ అభివృద్ధికి పాలకవర్గం కట్టుబడి ఉందని వెల్లడించిన చైర్మన్ చిక్కాల రామారావు. మద్యం దుకాణాలను మెయిన్ రోడ్లో కాకుండా రోడ్డుకు 100 మీటర్ల దూరంలో పెట్టాలన్న ఐద్వా మహిళా సంఘం నాయకురాలు. ట్రైబల్ వెల్ఫేర్ కాలేజీల మెటీరియల్స్ ఫ్యాక్టరీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన విద్యార్థులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.